మీ ఊర్లోనే విండ్ ఎనర్జీ ఉంది, చూసారా మీరు? విండ్ మిల్లు ఉన్నాయి, చూసారా? సోలార్ ఉంది, గాలిమరలు ఉన్నాయి, సోలార్ ఉంది. ఎందుకు ఇంటికి ఒక 200 సోలార్ పెట్టుకోకూడదు? మీరు ఇంటికి 200 యూనిట్లు కానీ పెట్టేసుకుంటే మీ మిద్ది పైనో ఇంటి పైనో కరెంటు ఛార్జీ కట్టే పని లేదు, డిస్కనెక్ట్ చేసే పని లేదు. ఈ ఊర్లో అందరినీ కోరుతున్నా, మీరందరూ ఒప్పుకుంటే ఇంటింటికి 200 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది, సూర్యఘర్ ఉంది. అందులో ఈ గ్రామాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఇచ్చే సోలార్ పెట్టేస్తాం. సిద్ధమేనా? పెట్టుకుంటారా? పెట్టుకుంటారు వాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఓకే, అయితే పేదవాళ్ళందరికీ దాంట్లో ఇంకొక 5-10 వేలు అయితే నేనే ఖర్చు పెడతా. డబ్బులుండేవాడు మాత్రం ఒక చిన్న పని చేసుకోండి, మీకు కూడా సబ్సిడీ ఇస్తాం 75,000 దాకా. అవసరమైతే 300 పెట్టుకోండి, మిగిలిన డబ్బులు మీరు పెట్టుకుంటే శాశ్వతంగా కరెంటు కట్టే పరిస్థితి ఉండదు. దానికి కూడా మీరు సిద్ధంగా అండి. అవసరమైతే బ్యాటరీ కూడా తయారు చేసుకుందాం. ఎక్కడికక్కడ పెట్టుకోగలిగితే మీ కార్లు ఉంటే కార్లకు ఛార్జ్ చేసుకోవచ్చు, స్కూటర్లు ఉంటే స్కూటర్లకు ఛార్జ్ చేసుకోవచ్చు, సైకిళ్ళు కొనుక్కొని సైకిల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అవసరమైతే కొంత దూరం తొక్కచ్చు, మిగిలినప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకొని వెళ్ళచ్చు, ఆటోలు కూడా చేయొచ్చు. లేకపోతే మీ ట్రాక్టర్లు చేసుకునే పరిస్థితి వస్తుంది, పెట్రోల్ బంకుకు పోయే పని ఉండదు. అలాంటివి రాబోతున్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ కూడా ప్రారంభిస్తాం. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. సోలార్ ఎవరెవరు పెట్టుకుంటారో మీరందరూ పేర్లు ఇస్తే వాళ్ళందరికీ పెట్టించే బాధ్యత. ఊరంతా పెట్టి మళ్ళా కరెంటు ఛార్జీలు కట్టకుండా మీకు ఫ్రీడమ్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటూ, నేను ఎప్పుడొచ్చినా వినూత్నమైన ఆలోచనలతో వస్తాను. మీకు అనిపించవచ్చు ఏంటి ఏదో ఒక పని చెప్తున్నాడు, ఊరికే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది సరిపోతుంది కదా అనుకుంటారు. నేను డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే శాశ్వతం కాదు. మిమ్మల్ని కూడా ఒక పక్క సంక్షేమం చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టిస్తూ ఆదాయాన్ని పెంచుతూ పెంచిన ఆదాయం మళ్ళీ మీకు ఇస్తా వస్తే శాశ్వతంగా ఇచ్చే అవకాశం వస్తుంది. శాశ్వతంగా మీరు కూడా నిలదొక్కుంటారు. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం. చాలా డెప్త్కి వెళ్ళాను. నేను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను.